హౌస్‌లో మీరందరూ సంజన గారిని కాంట్రోవర్సీ అనుకుంటున్నారు. కానీ బయట ఆడియన్స్ అందరూ కూడా ఆవిడని చాలా ఇష్టపడుతున్నారు. మీ దగ్గరికొచ్చి కూడా అంత చెప్పారు. సంజన గారి వల్లే ఈ సీజన్ లేసింది. సంజన గారి వల్లే సీజన్ 9 అంటే ఏంటో తెలిసింది. సంజన గారు ఎక్స్‌ట్రాస్‌కే గానించి దొంగతనాలు అవ్వచ్చు. దొంగతనాలు అనే ఒక ముసుగులో ఆవిడ టాలెంట్‌ని తొక్కేస్తున్నారు. దొంగతనాల వల్ల ఎంత జరిగింది? ఎంతమంది సఫర్ అయ్యారు? ఎంత కంటెంట్ వచ్చింది? ఒక యుద్ధాన్ని చూసాం. కళ్యాణ్, డెమాన్‌ది. ఎవరి వల్ల వచ్చింది? సంజన గారి వల్లే వచ్చింది. ఏ మాట అయినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు చూసారా? అది నచ్చలేదనుకుంటా కొంతమందికి. ఎందుకంటే సోపు రుద్దుతా ఉండాలి కదా! ఇక్కడ సంజన గారికి జరిగిన అన్యాయం మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ సెకండ్ ఫైనలిస్ట్. ఇక్కడ లీడర్ బోర్డ్‌లో ఆవిడకి తక్కువ పాయింట్స్ వస్తే ఏం చేస్తారు? మెల్లగా సాగనంపేస్తారు. ఇది ఒక రీజన్. ఇక్కడ మనం ఓట్లేసినోళ్ళు పిచ్చోళ్ళా? ఓట్లేసినోళ్ళందరూ ఏంటి? సంజన గారికి ఓట్లేస్తారు. కానీ మీరిక్కడ శ్రీజాకి, భరణి గారికి ఏసిన డ్రామానే ఇక్కడ కూడా వేస్తారు. ఇది మాత్రం నాకు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నా. ఓట్లేస్తారు సంజన గారికి. కానీ మీరేం చేస్తారు ఇక్కడ ఒక స్ట్రాటజీ వాడతారు. ఓట్లయితే ఎక్కువొచ్చినియి కానీ ఇక్కడ హౌస్‌మేట్స్ ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి చూసారా? దాంట్లో చూస్తే మీరు డిజర్వ్ కాదు. మీరు ఇంటికెళ్ళాల్సిందే. సర్దుకోవాల్సిందే. ఇప్పుడు వరకు బాగా కంటెంట్ ఇచ్చారు హౌస్‌లో. అలాగే బీబీ9 లేపారు. ఇక మీ అవసరం అయిపోయింది. మీరు గెట్ ఔట్. సుమ్మును మాత్రం లోపలే బుజ్జగిచ్చి, ముద్దు పెట్టుకొని, హగ్ చేసుకొని ఇంకేదన్నా చేస్తారో ఎందుకు? ఆ 2,50,000 కూడా ఇచ్చేయవచ్చుగా. ఎందుకొచ్చింది ఈ గొడవ? ఇయన్నీ ఉండవు కదా! 2,50,000 ఆయనకిచ్చేసి, అన్న సుమ్ము నువ్వే డిజర్వ్ అంటే అయిపోయాయి అక్కడికి. కళ్యాణ్‌కి ఒక డెసిషన్ తీసుకునే మేకింగ్ లేదా?